హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 29 గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అయితే 28వ అధ్యాయంలో మనము ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి జన్మలు వస్తాయి, విభూతిని మనం ధరించడం వల్ల మనకు ఎలాంటి పుణ్యం లభిస్తుంది అనేటువంటిది తెలుసుకున్నాము. అయితే ఈ అధ్యాయంలో నామధారకుడు స్వామి ఇంకా ఎలా భస్మాన్ని ధరిస్తే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, ఇంకా కొంచెం వివరంగా చెప్పమని అడుగుతున్నటువంటి సందర్భంలో ఆ భస్మం యొక్క మహత్యాన్ని తెలుపుతున్నటువంటి సందర్భం అండి ఇది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరారు. ఏమని వివరించారో అని దాని యొక్క మహత్యం తెలుపమని ఆయన కోరారు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వము కృతాయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఆ మునిని చూసి ఆయనను మృంగాలని అనుకున్నాడంట. మృంగదలిచి ఆయన మీదకొచ్చాడు. అప్పుడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అంతే, నిలబడి చూస్తుండిపోయాడు. కానీ ఆయనపై ఎలాంటి అటాక్ చేయలేదు, ఏమీ అనలేదు, శపించను కూడా శపించలేదు. అతడు చంపడానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మము అతనిని అంటుకున్నదంట. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగినది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోరపాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయము శాంతించింది, విశేషమైన జ్ఞానము ఉదయించింది. అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమా, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవరు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పారు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జాయుడు అను పేరు గల యవ్వన రాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మతుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకొని వారెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైన చూసేవాణ్ణి కాదు, వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను క్షత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. చూసారండి, ఎప్పుడైనా స్త్రీలను ఇబ్బంది పెట్టకూడదు. స్త్రీలను ఇబ్బంది పెడితే ఆ పాపం ఖచ్చితంగా తగిలి తీరుతుందండి. వారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగానే ఉంటారు, కానీ రోజులు గడిచే కొద్దీ కాలము అనేటువంటిది శిక్షిస్తుంది. ఆ పాపాల కర్మ అనేటువంటిది పెరిగిపోయి ఆ పాపం అనేటువంటిది దహించి వేసే సందర్భం వచ్చినప్పుడు ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ జీవితాన్ని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు. అందుకే బ్రతికినంత కాలము మనము మంచిగా బ్రతకాలి.
తర్వాత 10,000 సంవత్సరములు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరములు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, క్రోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి క్రోడి, గ్రుడ్డి గాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పంది, కుక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంట పడగానే మిమ్ము మృంగాలన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు స్వామి అని వేడుకున్నాడు. నాకే నాటి పుణ్యము కించింతు ఉండడం వలన మీరు నాకు లభించారు. సృష్టించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నిష్కృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు ఇలా చెప్పారు. ఇది నా మహిమ కాదు, నా వంటిపై ఉన్న భస్మం యొక్క మహిమే. చూడండి, సత్పురుషుల యొక్క సాన్నిహిత్యంతో ఉన్నటువంటి భస్మంకు చాలా మహిమ ఉంటుందని మనం 28వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సద్గురువు యొక్క సాన్నిహిత్యంలో ఉన్నటువంటి ఈ భస్మానికి ఎంతటి మహిమ ఉందో ఇక్కడ మనకు స్వామి చెప్పారన్నట్టు. ఇది నా మహిమ అసలు కానే కాదు, నా వంటిపైన ఉన్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకు ఒక నిదర్శనం చెప్తాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడతడు తప్పత్రాగి ఆ శూద్ర స్త్రీని వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడెదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పడవేశారు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవమనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతనిని నఖాశిక పర్వంతము వాసన చూసింది. అంటే మొత్తము పైనుండి కింది వరకు మొత్తము టోటల్గా బాడీని మొత్తము వాసన చూసిందంట. అప్పుడు దాని వంటి మీద నున్న బూడిద కొంచెము అతడి తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడ నుండి వచ్చారో గాని శివదూతలు వచ్చి వాళ్ళను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగారు. అప్పుడు శివకింకరులు ఆ శివం పైనున్న విభూతి చూపి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని ఆ పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. చూడండి, భస్మం ధరించినటువంటి వారి యొక్క పాపాలన్నీ నశిస్తాయండి. భస్మం ధరించిన వాళ్ళు యమలోకానికి వెళ్ళకుండా కైలాసానికి వెళ్తారు అని ఇక్కడ అర్థము అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలామంది భస్మాన్ని ధరించడానికి భయపడుతూ ఉంటారు. అలా భయపడకండి. భగవంతుడు శివుడు, ఆయన యొక్క భస్మాన్ని మనం ధరించినట్లయితే మనకెంతో పుణ్యం లభిస్తుంది. ఇంకా మనం డైరెక్ట్ కైలాసానికి వెళ్ళేటువంటి ఆ దారిని ఆ స్వామి మనకు చూపిస్తారండి. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనము మీ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు. చూడండి, ఇక్కడ
ఆ వామదేవుడు ఇలా చెప్పారు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందార పర్వతానికి వచ్చాడు. అచ్చటి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా విముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం అన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు. అది ఎలా ధరించాలనేటువంటిది. భస్మం కోసమని సంకల్పించి గోమయం అంటే ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోనికి తీసుకొని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మనస్తోక్తం అనే మంత్రం చదువుతూ దానిని బొటనవేలితో నలిపి, ఈ బొటనవేలు ఉంటుంది కదండి, బొటనవేలితో నలిపి త్రయంబకం అని చెప్తూ శిరస్సున ధరించాలి. ఓకే, ఇది ఫస్ట్. తర్వాత త్రయాయుషం జమదాగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. చూడండి, కనుబొమ్మల మధ్యలోనే ఉండాలి. కనుబొమ్మల యొక్క రేఖ అనేటువంటిది దాటకూడదు అంట. ఓకేనా? అంటే మధ్య అంటే ఇవి కదండి, కొనలు ఉంటాయి కదా, కనుబొమ్మ కొనలు. మనకు ఆ కనుబొమ్మ కొనలు అనేటువంటి దాటకూడదు అని చెప్తున్నాడు స్వామి. ఆ రేఖలు మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్ళతో అద్దుకున్నాక అప్పుడు బొటనవేలితో కుడివైపు నుండి ఎడమ వైపుకు మధ్య రేఖ దిద్దుకోవాలి. ఇప్పుడు మనము ఈ 3 వేళ్ళతోటి మనము ఎట్లాగో త్రిపుండ్రాలు వేసుకుంటాం కదండి, అంటే చిటికెన వేలు కాకుండా. అప్పుడు తర్వాత అలా 3 మనం రాసిన తర్వాత త్రిపుండ్రాలు వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే కుడివైపు నుండి, అంటే మన కుడివైపు నుండి ఎడమ వైపుకు మధ్య రేఖ ఉంటుంది కదా, ఆ మధ్య రేఖను దిద్దుకోవాలంట. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గర్హపత్యాగ్ని, నెక్స్ట్ భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాహత, సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉపకారము, వర్ణనము, దక్షిణాగ్ని, ఆకాశతత్వం, యజుర్వేదము, మధ్యాందిన సవనమునకు సంకేతము, ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ విష్ణుదేవతకు చిహ్నము. ఇది రెండవది ఏంటిదంటే విష్ణుదేవతకు చిహ్నం అన్నట్టు. మూడవ రేఖకు మమకారము, ఆవాహ, నియాగ్ని, నెక్స్ట్ సత్యగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి, ఇది మూడవది ఏంటిదంటే శివునికి సంకేతము అంటాం. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మము ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. అందుకే మనము కనీసము ఒక సోమవారం రోజైనా కానీ, లేకపోతే శివరాత్రి రోజైనా కానీ, గుడికి వెళ్ళినప్పుడైనా కానీ అలా త్రిపుండ్రాలు అనేటువంటివి ధరించండి. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలను నశిస్తాయి. ఇవన్నీ మాకేం తెలియదు అనుకుంటే కనీసము మీకు
నమ్మకంతో ఆ భగవంతుని మీద ఆ శివుని మీద నమ్మకంతో మీరు ఏ విధంగానైనా కూడా భస్మం ధరించండి. వాటర్లో కలుపుకొని పెట్టుకోండి, ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఎలా ధరించినా కూడా చాలు, పాపాలని నశిస్తాయి అని స్వామి గురువు ఇక్కడ చెప్తున్నారు. దత్తాత్రేయ స్వాములు భూమిపై ఉన్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసినటువంటి ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. చూడండి, భూమిపై ఉన్నటువంటి తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యం వస్తుందంటే ఈ భస్మము ధరించడం వలన. మంత్రాలన్నీ అనుష్ఠానం చేసినటువంటి పుణ్యం వస్తుందంట అండి. నెక్స్ట్ ఇతరులకు కూడా ఉత్తమ గతి అనేటువంటిది లభిస్తుందంట. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడండి. చూడండి ఎంతటి అద్భుతమైన పదాలు ఇక్కడ చెప్తున్నాడు స్వామి. వ్యాధుల యొక్క భయము తొలగిపోతుంది, ఐశ్వర్యము, జ్ఞానము కూడా లభిస్తుందండి దీని వలన. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వలనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణం నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంతటి మహత్యమో అసలుకు ఆ విభూతికి. ఆ వామదేవుడు త్రిమూర్తి అవతారము, జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. నెక్స్ట్ ఈ భస్మం మహిమ గురించి శౌనకాది పురుషులకు సూత మహామునిని కూడా చెప్పారు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇలా జరిగిందండి. మొత్తం చెప్పిన తర్వాత ఆయనకు అదంతా అర్థమయ్యి ఇంతటి మహత్యం గురించి తెలుసుకొని ఆయన తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇదండి ఈరోజు వీడియో. మన నెక్స్ట్ వీడియోలో 30వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. శనివారము పారాయణం సమాప్తము అండి. సప్తాహ పారాయణం చేసే వాళ్ళకి ఇది శనివారము పారాయణము అనేటువంటిది సమాప్తము. అయితే మీరు చదవడానికి వీలు లేని వాళ్ళు ఇలా వినండి అని నేను ఈ వీడియోస్ అనేటువంటి చేస్తున్నానండి. సో మీరు సప్తాహ పారాయణంలో ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేటువంటిది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఫోటో క్లిప్ కూడా యాడ్ చేశానండి. దాని ప్రకారము మీరు అంటే చదవడానికి వీలు లేకుండా ఉంటుంది కదండి, మీరు నేను చేసినటువంటి ఈ వీడియోస్ని పెట్టుకొని వినండి. వింటే మీరు చదివిన దాంతో సమానం అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.